నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పసిపాప మృతి చెందిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బిడ్డ చనిపోయిందని బాధితురాలి బంధువులు ఆరోపిస్తుంటే తమ తప్పేమీ లేదని వైద్యులు చెబుతున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసులో పూర్వాపరాల్ని పరిశీలిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయిన గర్భిణికి జన్మించిన శిశువు మరణించింది. సకాలంలో వైద్యులు పట్టించుకోకపోవడం వల్ల శిశువు మరణించినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తమ తప్పేమీ లేదని డాక్టర్ ఠాకూర్ వివరణ ఇచ్చారు. ఈ విషయం ప్రస్తుతం నెల్లూరులో హాట్ టాపిక్గా మారింది. సీతారామపురం బసినేనిపల్లి గ్రామానికి చెందిన గర్భిణి ఉదయగిరి ఆసుపత్రిలో చేరింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చిన వారికి చేదు అనుభవం ఎదురైంది. పుట్టిన శిశువు మరణించింది. ప్రసాద్ అనే వ్యక్తి తన మేనకోడలకు జరిగిన అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. వైద్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో కాన్పు సమయంలో అలసత్వం జరిగిందని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ చనిపోయాడని ఆసుపత్రి సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బిడ్డ చనిపోవడం పట్ల తను ఆవేదన వ్యక్తం చేశాడు. మేనకోడలు మంజులని నిన్న ఉదయం 9:20 ఉదయగిరి హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకొచ్చాము. 9:20 వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్ నర్సులు రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్ వాష్రూమ్కి వెళ్ళి ఉన్నాడు, ప్రెషర్ వేస్తారని చెప్పారు. అప్పటి వరకు దగ్గర 1 అవర్ అయింది. 1 అవర్ అయిన తర్వాత ప్రశాంత్ సార్ అని అతను కలిసాను. తర్వాత 10:30కి సార్ ఎట్లా సార్ అంటే అతను సార్ వచ్చి చూసేసి సార్ మన దగ్గర రిక్రూట్మెంట్స్ అయితే లేవు, ఆత్మగురికి తీసుకెళ్దాము, బాగుంటుంది తీసుకెళ్ళండి, రెఫర్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆత్మగురు రెఫర్ చేస్తారని చెప్తే మేము వచ్చాము. వచ్చిన తర్వాత అంతలో మన ఠాకూర్ సార్ వచ్చినాడు. ఠాకూర్ సార్ వచ్చేసి ఏం చెప్పంటే అతను ఎవరు రెఫర్ చేయడానికి, నేను కదా మెయిన్ డాక్టర్ అని చెప్పేసి 10:30, 11 o'clock వచ్చేసి చూసి నేను నార్మల్ డెలివరీ చేస్తాను, మీకేం టెన్షన్ పడలేదు అని చెప్పాను. ఆ తర్వాత అప్పటి నుంచి సాయంకాలం 7 గంటలకు వచ్చి మళ్ళీ ఒక రౌండ్ చేశాను. 7 గంటలకు వచ్చి చూసేసి ఇంకో 5 hours డెలివరీ అయితే ఏం ప్రాబ్లం లేదు. అప్పటికే ఆ అమ్మాయికి చాలా పెయిన్స్ వస్తూ ఉన్నాయి, అయినా కానీ తట్టుకుని ఉన్నది. ఆ తర్వాత 12 గంటల 10 నిమిషాలు 14 నిమిషాలకి డెలివరీ టైం వచ్చేసి ఆ టైంలో చిమ్మే అమ్మాయి వేసి డోర్ పెట్టింది. డోర్ పెడితే అతను లేవాల. ఆ తర్వాత ఎవరో పక్కన ఒక సివిల్ డ్రెస్ ఒక నర్స్ వచ్చింది, ఆమె డెలివరీ చేసింది. డెలివరీ చేసిన తర్వాత అప్పుడు లేచి వచ్చేసి అప్పుడు పోయి చూసేసరికి మాకు బాబు ఎలా ఉండడం కండిషన్ కూడా మాకేం చెప్పలేదు. తర్వాత 1 hour తర్వాత నన్ను లోపలికి తెచ్చి ఇట్లా నెల్లూరు తీసుకెళ్లారా అంటే తీసుకెళ్తానని చెప్పాను. తీసుకెళ్తాను అంటే సార్ అది నేను చెప్పాడు, అది బ్రీతింగ్ కొంచెం తక్కువ ఉందని చెప్పాడు. అది 1 hour తర్వాత. ఆ తర్వాత అంబులెన్స్ అది మాట్లాడిన తర్వాత అంబులెన్స్ అప్పుడు వచ్చాడు. అంబులెన్స్ వచ్చేసి పల్స్ లేదు, అబ్బాయి చనిపోయాడు అని చెప్పి అప్పుడు కూడా మళ్ళీ ఏం చెప్తున్నాడు, లేదు ఉంది, మీరు ప్రైవేట్ వెహికల్ తీసుకుని వెళ్ళండి అంటున్నాడు. అతను వచ్చేసి పల్స్ పడుతుంది. ఇలా కేవలం డాక్టర్ నిర్లక్ష్యం వల్ల బాగుంటుంది. ఆసుపత్రిలో జరిగిన ఘటనపై డాక్టర్ ఠాకూర్ వివరణ ఇచ్చారు. ఆ రోజు తాను వివిధ పనుల కారణంగా ఒత్తిడిలో ఉన్నానని తెలిపారు. మధ్యాహ్నం చేయాల్సిన భోజనం సాయంత్రం 6:30కు చేశానని తెలిపారు. రాత్రి 7 గంటల సమయంలో పరీక్షించారని గుర్తు చేశారు. పరీక్షించిన అనంతరం ఆత్మకూరు ఆసుపత్రికి రిఫర్ చేశామని, అంబులెన్స్ రావడం ఆలస్యమైందని డాక్టర్ ఠాకూర్ తెలిపారు. అంబులెన్స్ వచ్చే సమయానికి బిడ్డ ఊపిరి ఆగిపోయిందని, మా ప్రయత్నం ఫలించలేదని డాక్టర్ వివరించారు. నెక్స్ట్ నాకు సిస్టరు మా శానిటరీ వర్కర్ వచ్చి నేను రెస్ట్ తీసుకునే రూమ్లో పెట్టి నేను వచ్చి ఏమైంది అని అడిగినప్పుడు సిస్టర్ చెప్పారు మేబీ డెలివరీ అయింది, ఊపిరి తీసుకోవడం లేదు అని చెప్తే నేను వెంటనే డెలివరీ రూమ్కి వెళ్ళి నిజంగానే ఊపిరి తీసుకోవడం లేదు, ఎక్కడో పరిస్థితులుగా ఉన్నాయి. మా మెడికల్ పరంగా సిపిఆర్ అంటాం, కార్డియో పల్మనరీ రీసెక్సిటేషన్, అది చేస్తూ నోట్లో ఉన్నటువంటి తీసేసి ఆక్సిజన్ పెట్టి కేసుని స్టేబుల్ చేసేదానికి నాకు ఒక 1/2 hour పడింది. 1/2 hour తర్వాత నేను ఆ పేషెంట్ తాలూకా బంధువుల్ని పిలిచి, అతని పేరు జి ప్రసాద్, అతన్ని పిలిచి ఈ విధంగా జరిగింది, మీరు ఈ కేసుని నెల్లూరుకి తీసుకొని వెళ్ళాలా అని చెప్పడం జరిగింది. అప్పుడు అతను నాతో నేను అడిగాను అతన్ని, మీకు మీ సొంత వెహికల్ ఉందా అని అడిగాను. లేదు సార్, అంబులెన్స్ పిలిపించండి అని. నేను అప్పుడు అంబులెన్స్ సిస్టర్ చేత కాల్ చేయించి అంబులెన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత అంబులెన్స్ వాళ్ళు మాకు వచ్చేదానికి ఒక 1/2 hour ఉంది. తర్వాత అంబులెన్స్ వచ్చింది.
వచ్చిన తర్వాత నేను చెప్పాను, ఈ కేసు ఆత్మకూరుకు కాదు నెల్లూరుకి తీసుకుని వెళ్ళాలంటే వాళ్ళు నాకు ఆత్మకూరు దాకైనా పర్మిషన్ ఉండేది, నెల్లూరుకు పోయేదని పర్మిషన్ లేదు అన్నారు. లేదు, నెల్లూరుకి పోవాలి, ఆత్మకూరులో పీడియాట్రిషియన్స్ లేరు కాబట్టి నెల్లూరుకే తీసుకుపోవాలని చెప్తే హెడ్ క్వార్టర్స్తో మీరు మాట్లాడండి చెప్పారు. అప్పుడు నేను హెడ్ క్వార్టర్స్తో నేనే మాట్లాడినాను. నేను మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళు రెడీ అయినారు. స్టేబుల్ అయిన తర్వాత నుంచి ఆ హెడ్ క్వార్టర్స్ నుంచి 108 పర్మిషన్ వచ్చేదాకా ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది టైం. అంటే 108 రావడం ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది. మళ్ళీ వాళ్ళతో మాట్లాడి పర్మిషన్ తీసుకునేటప్పటికి ఇంకొక 10 నిమిషాలు టైం అయింది. ఈ లోపల స్టేబుల్ అయిన బేబీ పూర్తిగా శ్వాస ఆగిపోయింది, హార్ట్ బీట్స్ లేవు. మళ్ళీ పోయి నేను చెక్ చేసి మళ్ళీ ట్రై చేశాను, సక్సెస్ కాలేదు. బేబీని అప్పుడు చనిపోయినాడు అని చెప్పి అంటే అతను మగాడు ఉన్నాడు, ఆడవాళ్ళకి చెప్పలేదు. ముందు మగాళ్ళకి చెప్పాను, జి ప్రసాద్ అతని పేరు, అతనికే ఇన్ఫార్మ్ చేశాను. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల రేటు పెంచేందుకు తమ వంటి వారు ప్రయత్నాలు చేస్తున్నారని, చాలా కాలం తర్వాత ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని డాక్టర్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ ఇంప్రూవ్ చేయాలా, పేద ప్రజలకు వైద్యం చేయాలా అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేటువంటి కేసుల్ని రెఫర్ చేయకుండా ఇక్కడే డెలివరీ చేయాలనే ఉద్దేశంతో, డెలివరీలు పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడే అడ్మిట్ చేస్తాము, శ్రమించి డెలివరీ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఎప్పుడో ఒకసారి జరుగుతాయి, ఇప్పుడు జరగవు. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఇటువంటి కేసు ఒక్కటి కూడా జరగలేదు. ఇప్పుడే జరిగింది. అది వాళ్ళ బ్యాడ్ లక్, మరి మా బ్యాడ్ లక్. డాక్టర్లు, నర్సులపై దాడులు జరిగితే తామంతా ధైర్యం కోల్పోవాల్సొస్తోందని ఈ సందర్భంగా డాక్టర్ ఠాకూర్ తెలియజేశారు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని మరోసారి తన విచారం వ్యక్తం చేశారు. తమను కూడా అర్థం చేసుకోవాలని కోరారు. ఈ విధంగా చిన్న విషయం తీసుకొని దాన్ని మీడియాకి ఇచ్చి మమ్మల్ని రప్చర్ చేసి గందరగోళాలు చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ప్రజలలో నమ్మకం సన్నగిల్లి, ముఖ్యంగా డాక్టర్లకి, ఇక్కడ పనిచేసే నర్సులకి హోప్స్ పోతారు. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ఘటకాల పరిస్థితుల్లో ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసేదాన్ని ముందుకు రావు. ఎప్పుడో ఒకసారి తప్పులు జరుగుతాయి. అది మా నిర్లక్ష్యం వల్ల జరిగింది కాదు. మేము సాధ్యమైనంత వరకు మా శాయశక్తుల ప్రయత్నం చేసి బిడ్డను రక్షించడానికి ప్రయత్నించాము, కానీ సక్సెస్ కాలేదు. ఇది అందరూ ప్రజలు ప్లస్ మీడియా మిత్రులు అందరూ అర్థం చేసుకొని కలపాలని చెప్పి. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల, నర్సుల నిర్లక్ష్యం జరుగుతుందా లేదా అనే విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పడానికి తాజాగా జరిగిన ఘటనే నిదర్శనం.